ఎల్టీటీ ప్రభాకరన్ కేసులో కూడా దేవర్ హైలీ మోటివేటెడ్ సూసైడ్ బాంబింగ్ స్క్వాడ్. వాళ్ళు ఎయిర్ ఫోర్స్ చిన్న ప్లేన్లు తయారు చేసుకున్నారు. దే హ్యాడ్ అ వెరీ గుడ్ నేవీ, ఎక్సలెంట్ నేవీ వాళ్ళ దగ్గర. ఇన్ని ఇది ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు ఫండ్స్ రేస్ చేశారు. అండ్ ద మిలిటరీ ఫోర్స్ వాజ్ సూపర్. ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోలేదు, డిస్ట్రక్ట్గా యూజ్ చేసుకున్నారు. అది మనం మహాభారత్లో చూస్తాం, ఇక్కడ కూడా చూస్తాం. కొన్ని మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళతో కలిసి ఖరాబ్ అయిపోయారు వాళ్ళు మొత్తం. సో ఎవ్రీవేర్ దర్ ఇస్ దట్ కేటగిరీ. ప్రభాకరన్ వాజ్ ట్రైన్ బై ఇండియా. మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ఆర్మీని మనం ట్రై చేసాం ఇక్కడ, ఎల్టీటీని, వాళ్ళ టెర్రరిస్ట్ ఫోర్స్ని. దాని తర్వాత మన మీదే అటాక్ చేశారు వీళ్ళు. సో పొలిటిక్స్ ఎప్పుడు ఆడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఆడాలి. ఎక్కడ రాజీవ్ గాంధీ చేసిన అదే టైంలో ఇందిరాగాంధీ గారు ఉంటే ఈ తప్పు చేయకపోతుండే. ట్రూ. షీ లర్న్ అ లెసన్ ఇన్ ద 71 వార్. ఆమె చూసిన 71 వార్ ఎట్లా జరిగిందని. సామ్ మానేక్షాతో వెళ్ళి ఇప్పుడే చేయాలంటే ఇప్పుడే అటాక్ చేయమని చెప్పారు బంగ్లాదేశ్ని. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ చేయరని చెప్పారు ఆ మానేక్షా. వెదర్ సూట్ కాదు, మాన్సూన్ సీజన్, నేను 6 నెలలు కావాలి నాకు ప్రిపేర్ చేయాలని చెప్పాను. ఐ వాజ్ స్టూడ్ ఇస్ గ్రౌండ్. చెప్పాను నేను చేయను, కావాలంటే నా రాజీనామా రాసి ఇచ్చేస్తా అని చెప్పారు మానేక్షా. ఇందిరాగాంధీ గారు అప్పుడు అప్రిషియేట్ చేసి సరే 6 నెలలు వెయిట్ చేస్తా అని చెప్పారు. ఇది కాదు కదా రాజీవ్ గాంధీ గారు. అక్కడ జయవర్ధన్ ఎస్ సంగానే ఈయన కూడా వెళ్ళి సంతకం పెట్టిస్తాడు. అవును. వితౌట్ థింకింగ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. అది ఒక లెసన్ మన హిస్టరీలో.